ఒకప్పటి దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు మనతో పాటు ఉన్నారు. ఆ న్యూస్ చదువుతున్నప్పుడు ఎంత శాంతంగా చదువుతారు. పేరు కూడా శాంతి స్వరూప్. సార్ చెప్పండి సార్ అమ్మ నాన్న గురించి. మా నాన్నగారు 1940లోనే ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళి సైంటిస్ట్ అవుతాను అని, అవునండి. లేదా ఆయన ఇంజనీర్ కాబట్టి ఇంజనీర్ కావాలి అని, అవి రెండు కాకుండా వేరేదయ్యారు. ఆయన బిల్డింగ్ కడుతూ పైనుంచి పడిపోయారు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోయారు, చనిపోయారు. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ మంచి ఫేమస్ అండి. అక్కడ బ్రిడ్జ్ లేదు, కల్వర్ట్ అంటారు, ఇలా లోతుగా ఉంటుంది. వేగంగా రావాలి అన్న ప్రయత్నంలో సైకిల్ జారి పడ్డా, చేతికి తోలు ఊడిపోయింది. నా బాధ తోలు ఊడిపోయింది అని రేపు నాటకం ఎలా వెయ్యాలి. జై ఆంధ్ర మూమెంట్, తెలంగాణ మూమెంట్. జై ఆంధ్ర కంటే ముందు తెలంగాణ. కాలేజీకి వస్తే ఇంటికి వెళ్ళగలమో లేదో తెలియదు. ఆ టైంలో రవీంద్ర భారతిలో నాటకాలు వేసాం. నీళ్లు నిద్రలేచాయని, వాల్ పోస్టర్, కొత్త దారి దాని పేరు. తనని రేప్ చేసి చంపేయాలని ప్రయత్నిస్తున్న ఒకడిని నా శ్రీమతి కూడా నాతో పాటు దూరదర్శన్లో పనిచేసేది. మన గవర్నర్, ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఒక అమ్మాయిలు లోపలికి వెళ్ళి మసాజ్ చేయించుకున్నారు. ఎన్డి తివారీ అని. మీకు బాగా సంతోషం కలిగిన సంఘటన? 1983లో మనం ప్రపంచ కప్ గెలిచాం మొదటిసారి. అలాగే బాధ కలిగిన సంఘటన ఉంది సార్. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య చాలా దారుణంగా. అవును, వాళ్ళ బాడీ గార్డ్లే. రాజశేఖర రెడ్డి గారి విమాన ప్రమాదం. నిన్నే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టర్, లేదంటే యాక్టర్లు, వెబ్ సిరీస్లో యాక్ట్ చేసేవారు, వీళ్ళందరూ కూడా మత్తు పదార్థాలకి బానిసలు అయ్యి 10 కోట్లు ఒక మనిషికి వస్తే వాడికి బుర్ర సరిగా ఉంటుందా? సంతోషం కూడా కరువు అయింది సార్. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటున్నాయి, సంతోషంగా ఉంటుంలేదు సార్. నిన్నటి గురించి నిరాశపడదు, రేపటి గురించి అత్యాశపడదు, ఈనాటి గురించి ఆవేశపడదు. మాస్టర్తో మాటామత్తి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్. ఒకప్పటి దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నిజంగా అమ్మా నాన్నలకి నేను వాళ్ళని అభినందించాలని అనుకుంటున్నానండి. ఎందువల్లంటే ఆ న్యూస్ చదువుతున్నప్పుడు ఎంత శాంతంగా చదువుతారు. పేరు కూడా శాంతి స్వరూప్. అది ఎలాగా ఊహించారు అమ్మా నాన్నలు? వాళ్ళ గురించి ఒక్కసారి చెప్పండి సార్, అమ్మా నాన్నల గురించి. అంటే వాళ్ళ పేరు పెట్టినప్పుడు ఇంత శాంతంగా ఉంటాను వాళ్ళకి తెలియదు. అవును, కరెక్ట్. చేసే అల్లరంతా చేసే ఉంటాను. కాకపోతే ఏంటంటే మా నాన్నగారు 1940లోనే ఆయన ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళి అక్కడ రోడ్ టెక్నాలజీ, తర్వాత టౌన్ ప్లానింగ్ మీద ఎంఎస్ చేసి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సరైన ఉద్యోగం లేక కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోనూ చాలా వెతుకులాట జరిగిన తర్వాత ఇక్కడ భూసార పరీక్షా కేంద్రం అని ఉంటుంది, అంటే సాయిల్ మెకానిక్ రీసెర్చ్ ల్యాబ్స్, దానికి డైరెక్టర్గా దొరికింది. అందులో ఉద్యోగం వచ్చింది. అది చేస్తున్నప్పుడు ఆయనకి శాంతి స్వరూప్ భట్నగర్ అని సైంటిస్ట్ ఉండేవారు. ఆయనతోటి పరిచయం ఏర్పడింది. ఆయన దృక్పథం కానీ మాట్లాడే తీరు కానీ ఈయనకి చాలా ఆసక్తిగా అనిపించి నాకు ఆయన పేరు పెట్టారు. అది శాంతి, నేను ఏదో సైంటిస్ట్ అవుతాను అని, లేదా ఆయన ఇంజనీర్ కాబట్టి ఇంజనీర్ కావాలి అని, అవి రెండు కాకుండా వేరేదయ్యారు. అయితే చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, వ్యాసరచన పోటీలు కానీ, వక్తృత్వం కానీ, వీటి పట్ల బాగా ఆసక్తి, పాల్గొనటం,
వీటిని బహుమతులు తెచ్చుకోవటం. అదే మక్కువ ఎక్కువ అనొచ్చండి. మక్కువ ఎక్కువ, ఆ. బహుమతులు ఎక్కువే. ఆ. ప్రతి ఏడాది వచ్చేవి. ఉమ్. అవి ఎంతగా ఉండేవంటే 10వ తరగతిలో ఈ వార్షికోత్సవం చేస్తారుగా, అవునండి. దానికి ఆ రోజు మేము ప్రదర్శించాలి నాటిక కూడా నేనే రాశాను. సొంత రచన. సొంత రచన. మాకు సూర్యనారాయణ గారని తెలుగు టీచర్ ఉండేవారు. ఆయన చెప్తే నేనే రాశాను. బాగుంది. మేమే నలుగురం వెయ్యాలి. అది కూడా రిహార్సల్స్ వేస్తున్నాం. తర్వాత ఈ పోటీలు పెట్టారు. వ్యాసరచన అని, వక్తృత్వం అని, తర్వాత ఏమో ఈ కథల పోటీలని, వీటన్నిటిలో కూడా ప్రైజులు వచ్చినాయి. మా హెడ్ మాస్టర్ గారు పిలిచి, నీకేం ప్రైజులు కావాలో నువ్వే తెచ్చుకో అన్నారు. అదే ఏంటి సార్? కాదురా, నీకు చాలా వచ్చినాయి, నీకేం కావాలో తెచ్చుకో. చాలా మంచి హెడ్ మాస్టర్ గారు అయితే. ఆయన చాలా మంచి. ఆ స్కూల్ పేరు ఆంధ్ర విద్యాలయం, ఆంధ్ర విద్యాలయ ఎడ్యుకేషన్ సొసైటీ. దాని ప్రధాన కార్యాలయం దోమలగూడలో ఉంది, కాలేజీ ఉంది, ఇది స్కూలు. దాంట్లో వాళ్ళ అమ్మాయి మొదటి విద్యార్థిని, నేను రెండో. అట్లా పిలిచి అందరినీ చెప్పించాను. ఈయన ప్రైజులు తెచ్చుకోమన్నారు. సరే, నేను నా స్నేహితుడు ఇద్దరం కలిసి సైకిల్ తొక్కటం అప్పుడు గొప్ప ఆనందం. ఇంట్లో తొక్కనిచ్చేవాళ్ళు కాదు. సైకిల్ ఎక్కి ఇద్దరం చెరువు సైకిల్ వేసుకుని, ఇక్కడ కోటి అని ఉందండి, అక్కడ ఈ పుస్తకాలన్నీ అమ్ముతారు, వెళ్ళి నాకు బహుమతుల కింద పుస్తకాలు తెచ్చుకున్నాను. ఏం పుస్తకాలు? రామకృష్ణ పరమహంస జీవితం, వివేకానందుడి బోధనలు, బుద్ధుడి సత్కథలు, జాతక కథలు, ఇలాంటివన్నీ. అంటే 10వ క్లాసులోనే అటువంటి ఆసక్తి ఉండేది. అవన్నీ తీసుకొస్తున్నాను. వస్తూ ఇక్కడ అశోక్ నగర్ అని చెప్పి ప్రదేశం ఉంది. అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అక్కడ ఈ ముసి కాలువ వస్తుంది. అక్కడ బ్రిడ్జి లేదు, కల్వర్ట్ అంటారు, ఇలా లోతుగా ఉంటుంది. ఆ సైకిల్ మీద అటు వస్తున్నాం. వేగంగా రావాలి అన్న ప్రయత్నంలో సైకిల్ జారి పడ్డాం. నేను పడ్డాను, నా స్నేహితుడు పడ్డాడు. ఆ స్నేహితుడు ఎవడు? నా చిన్నప్పుడు వాడు చక్కగా పాడేవాడు, చాలా చక్కగా పాడేవాడు. శోభారాజు అని మన అన్నమయ్య కీర్తనలు పాడతారు. అవునండి, శోభారాజు వాళ్ళ అన్నయ్య, సొంత బ్రదర్. అంటే అప్పటికి ఇంకా ఆవిడకి ఈ పాటలు అవి రాలేదు, చిన్నపిల్ల. వీడు నా చక్కగా పాడేవాడు. వాళ్ళ ఇంట్లో అందరూ పాడతారు. పడ్డాం, చేతికి తోలు ఊడిపోయింది. నా బాధ, తోలు ఊడిపోయింది అని. రేపు నాటకం ఎలా వేయాలి? అది ప్రోగ్రామ్ ఉంది అలా. ఇంకోటి చూస్తే అమ్మ వేయనివ్వదు. అందుకని ఇంటికి వచ్చి అమ్మకు తెలియకుండా వెనకాల దొడ్లోకి వెళ్ళి, పెద్ద పెరడు ఉండేది, వెళ్ళి ఆ కుళాయి దగ్గర కడుకుతున్నాను. అమ్మ చూసింది, కనిపెట్టేశ్వరు. అమ్మ దగ్గర వేషాలు. అమ్మ గొప్పతనం అదే అండి, అమ్మది ఎప్పుడు కూడా అంతే. వాళ్ళు ఆవిడ చూసి ఏంటిదంటే ఇట్లా, సరేలే అని ఎదురుగుండా ఉన్న డాక్టర్ గారిని పిలిస్తే ఆయన వచ్చి ఇంజక్షన్ ఇచ్చి కట్టుగడిచి, ఆయన అడిగింది, నేను రేపు వెళ్ళి నాటకం వేయొచ్చా అని అడిగాను. ఇది ఎప్పుడు తగ్గుతుందని కాకుండా రేపు నాటకం వేయచ్చా వేయకూడదా అది ఎదుగాలే అన్నాడు. సరే మర్నాడు వెళ్ళానండి. స్కూలు సాయంత్రం 6ంటికి ఫంక్షన్, ప్రైజులు ఇస్తున్నారు. ముఖ్య అతిథి ఎవరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయన అప్పుడు చిక్కడిపల్లిలోనే ఉండేవారు. ఆయనకి అప్పటికి ఇంకా ఇంత పేరు రాలేదు. వస్తుంది పేర్లు కొత్తలో, వెరీ బిగినింగ్ ఆయన కెరీర్. ప్రతిదానికి నన్నే పిలుస్తున్నారు, బహుమతులు ఇస్తున్నారు. శాంతి స్వరూప్ అని ఒకటి, శాంతి స్వరూప్, ఇంకా ఇదే అన్నిటి కూడా ఒక 3-4 అయిపోయిన తర్వాత ఆయన, నువ్వు ఇక్కడే ఉండి అన్ని నీకే వస్తున్నాయి. అవునండి, ఇంకా ఇల్లు రావడం వద్దు, ఇక్కడ ఉండి కూర్చో, లేకపోతే ఇక్కడ నిలబడు. ప్రైజులన్నీ తీసుకుని ఇంటికి వచ్చి, సంతోషం ఏంటంటే ఆ నాటకం కూడా అలాగే కట్టించేతోటే వేశాం. అది ఎందుకు గుర్తుండిపోయిందంటే, తగిలిన దెబ్బ కానీ నొప్పి కానీ గుర్తులేవు, నాటకం వేశాము. నేను రాసిన నాటకం అది ఎలా గుర్తుపోయింది. అది అంటే నేను ఎందుకు చెప్పొచ్చా అంటే, ఈ పేరు పెట్టడం అన్నారు చూసారు, ఈ ఆసక్తి అక్కడి నుంచి మొదలైంది. దాంతో భరించటం, నొప్పి భరించిన మనం అనుకున్నది సాధించాలి.
అలాగే చేసి ఆ తర్వాత కాలేజీ చదువు న్యూ సైన్స్ కాలేజ్లో చదివాను. న్యూ సైన్స్ కాలేజ్. దాని తర్వాత భవన్స్ విద్యా సంస్థ తీసుకుంది. ఆ చదువుతున్న రోజుల్లో మా స్నేహితులకు ఒక బృందం ఉండేది, 5-6. ఈ స్నేహితుల బృందం అంతా ఒక ఎత్తు, రాష్ట్రంలో ఉన్న గొడవలకు ఎత్తు. సరిగ్గా అప్పుడు 69-70 తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. జై ఆంధ్ర మూమెంట్, తెలంగాణ మూమెంట్. అవునండి, జై ఆంధ్ర కంటే ముందు తెలంగాణ. దానివల్ల ప్రతిరోజు కర్ఫ్యూలు, ఎప్పుడు పోలీసులు వచ్చి కొడతారో తెలియదు, ఎప్పుడు బంద్ పెడతారో తెలియదు, కాలేజీకి వస్తే ఇంటికి వెళ్ళగలమో లేదో తెలియదు. మాకేమిటి, కాలేజీ పైన ఒక చిన్న రూమ్ ఉండేది, షెడ్డు. దాంట్లో కూర్చునేవాళ్ళు, క్లాసులు జరిగేవి కాదు. అందరూ పోయేవాళ్ళు, పిల్లలు కొంతమంది ఈ ఉద్యమాల్లోకి వెళ్ళి తిరిగేవాళ్ళు. మేము ఉద్యమం వెళ్ళామంటే క్లాసులకు పోకుండా ఉద్యమం, అది అక్కడ కూర్చుని అది బాయ్కట్ చేయడం. ఆ ఎదురుగుండా ఉన్న ఇరానీ చాయ్ కేఫే నుంచి టీ తెప్పించుకుని టీ తాగి అక్కడ కూర్చుని నాటకాలు రాసాం. అక్కడ కూడా అంటే నెక్స్ట్ అది నాటకాలు రాసి ఆ టైంలో రవీంద్ర భారతిలో నాటకాలు వేసాం. నీళ్లు నిద్రలేచాయని, నీళ్లు నిద్రలేచాయి, ఈ చావు నాది కాదని, వాటి పేర్లు అది కొద్దిగా వెరైటీగా ఉన్నాయండి. ఆలోచన అలా ఉండే. అది వాటికి మళ్ళీ ఈయన నారాయణ రెడ్డి గారు ఒకదానికి ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ పేరు చూసి, పేరు బాగుంది, దీని అర్థం ఏంటన్నాడు ఆయన. నీళ్ళు నిద్ర లేచాయంటే అంత కవే మిమ్మల్ని అడిగాడంటే చెప్పాను, స్టేజ్ మీదే చెప్పాను, సార్ నీటి ప్రవాహాన్ని మనం ఆపటానికి ప్రయత్నించి రాళ్ళు అడ్డుపెడితే అది ఆగిపోదు, ఇలా తప్పించుకుపోతుంది. అది పోకుండా ఇంకా ఎక్కువగా పెట్టామనుకోండి, తనకున్న బలాన్నంతా కూడా తీసుకుని ఒక్కసారి రాళ్ళని కొట్టేస్తుంది. ఆ తర్వాత అడ్డు అదుపు లేకుండా అలా ప్రవహిస్తుంది, ఒకేసారి ప్రవాహం వెళ్ళిపోతుంది. అంటే గంగ శివుడి జటాజూటం నుంచి వచ్చినట్టు. ఓకే, అలాగే మన సమాజంలో ఎవరినైనా నువ్వు పైకి రావద్దు అని అణగదొక్కితే వాడు ఊరుకోడు, సహనంతో కొంచెంసేపు సహిస్తాడు, తర్వాత తొక్కేస్తాడు. అది ఈ మానవ సమాజం మనకి నేర్పించింది, మనమే నేర్చుకోము. ప్రతిసారి ఒక నా కులమని, రంగని, ప్రాంతం అని తొక్కేయటానికి చూస్తాము, వాడు ఎదురు తిరుగుతాడు. ఆయన వెంటనే ఊరిని, నీ కళల్లో ఇంత బలం ఉందా అన్నాడు. ఆయన ప్రాసతో మాట్లాడటం ఆయనకు అలవాటు. నారాయణ రెడ్డి గారు, నీ కళల్లో ఇంత బలం ఉందా? ఉంది, నువ్వు ఆపకుండా నడుపు. అలాగే మాస్టర్ గారు, నువ్వు రాసి నాకు చూపించు. అలాగే ఈ చావు నాది కాదు అని రాసి, ఒక మధ్యతరగతి కుటుంబీకుడు. ఓకే, అదేంటంటే వాడిని ఇంట్లో వాళ్ళు, ఆఫీస్లో వాళ్ళు, చుట్టూ ఉన్న సమాజంలో వాళ్ళు, ప్రతివాడు వాడిని వాడుకుంటారు. వాడి ఇల్లు ఎక్కడుంటుంది? వీధిలో చివరి ఇంటికి పక్కన. వీడు ఏంటంటే తను ఏం చెయ్యలేను అని అక్కడ కూర్చుంటాడు. వీడి ఇంటి పక్కన ఇంకొక అబ్బాయి ఉంటాడు, వాడు తనకి తానే ఆడదాన్ని అనుకుంటాడు, మగవాడే. అలాగా డ్రెస్ చేసుకుని వస్తాడు. ఏంట్రా అంటే నేనేం చేయలేను అంటుంటాడు. సరిగ్గా వీళ్ళు ఈ ఇంటి ముందు ఒక దీపస్తంభం ఉంటుంది, అక్కడ కూర్చుంటాడు. వాళ్ళకి ఎదురుగుండా గోడ మీద ఒక నాటక ప్రదర్శన పోస్టర్ అతికిచ్చి ఉంటుంది, గోడపత్రిక అంటాం. అదేంటి అంటే వాల్ పోస్టర్. అదేంటి అంటే రానున్న రోజుల గురించి, కొత్త దారి దాని పేరు. అదేంటంటే తనని రేప్ చేసి చంపేయాలని ప్రయత్నిస్తున్న ఒకడిని ఆ అమ్మాయి కొడవలి పట్టుకుని నరికేస్తుంది. నరికేసి అదే బొమ్మ, అది నువ్వు భయపడద్దు, అలా ఎదురు తిరిగి నరకటమే నీకు కొత్త దారి, ఈ సమాజం కూడా అంతే, నువ్వు మగాడివే, ఆడదానివి కాదు, లొంగద్దు, నువ్వు ప్రశ్నించు,
అప్పటికే ఉన్నాయి ఈ భావాలు. ఆ, ఓకే. సమాధానం వచ్చేదాకా అడుగు, ఉమ్, ప్రశ్నిస్తే తప్పు కాదు, అవును. నీకు ప్రశ్నించకపోతేనే తప్పు, ఉమ్, ప్రశ్నిస్తే చరిత్ర పుడుతుంది, అవును. చరిత్రలో ఇంచే మహామనుషులు పడతారు, అవును. దాంతో తరం మారుతుంది, స్వరం మారుతుంది, సమాజం మారుతుంది. ఉమ్, అలా అట్లా ఉండేవి నాటకాలన్నీ. ఉమ్, అవి చేసి వేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఉమ్, ఇదే టైంలో ఆంధ్రభూమి అని చెప్పి ఒక సచిత్ర వారపత్రిక ఉండేది. అవును. అప్పట్లో చాలా గొప్ప సర్క్యులేషన్. అవును. చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే ఒక పోటీ నిర్వహించారు. ఉమ్, బాంబినో అని చెప్పి ఒకటి ఉండేది. అవునండి. సేమియా ఏదో తయారు ఆ, చేసేవారు. అవును. బ్యాంబు. వాళ్ళు తయారు చేసిన వంటకాలకి ఉమ్, బహుమతులు ఇస్తాము, మీరు రాసి పంపించండి అని చాలామంది పంపించారు మహిళలు. దాంట్లో ఏది ఫస్టో సెకండో ఎంపిక చేయటం కోసం నా శ్రీమతిని పిలిచారు. ఉమ్, నా శ్రీమతి కూడా నాతో పాటు దూరదర్శన్లో పనిచేసేది. ఓకే అండి. దూరదర్శన్లో పనిచేయటం కాదు, అంతకుముందు ఆకాశవాణికి కూడా వచ్చేది ఆవిడ. ఓకే అండి. మమ్మల్ని పిలిచారు, ఉమ్, మేము వెళ్ళాము. ఆ బహుమతులు ఏదో తను వెతికింది, చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం వాళ్ళే భోజనం అది పెట్టించారు. ఉమ్, ఆ పెట్టిస్తూ కనకాంబర్ రాజు అని చెప్పి ఆయన ఉన్నాడు, అవును. ఆయన అడిగాడు. బంధం కనకరాజు అండి. సి కనకాంబర్ ఆ, రాజు. మీరు అన్నది కనకలింగేశ్వరరావు, ఓకే అండి. బందా కనకలింగేశ్వర, ఈయనేమో ఈయన కనకాంబర్ రాజు. ఓకే అండి. ఈయన, సార్ నేను మీ నాటకాలు చూశాను రవీంద్ర భారతిలో, మీరు ఏదైనా మాకు రాయకూడదా అంటే రాస్తానన్నా. ఉమ్, మీరు ఏదేమైనా రాయండి, నేను వేస్తానన్నాడు. ఇంకేంటి ఎడిటరే అడుగుతున్నాడు. ఉమ్, అప్పుడు రాశాను. ఆయన అడిగాడని 3 నవలలు రాశాను. ఉమ్, ఒకటి రాతి మేఘం అని. రాతి మేఘం అన్ని ఆపోజిట్ లో ఉన్నాయి సార్. మేఘమో మెత్తగా అదే. ఉంటుంది, గాలి తేలుతుంది. ఇదేమో రాయేమో అదే. కదలలేదు. రాతి మేఘం. ఎందుకు అట్లా ఉమ్, అంటే మనిషి సమాజం పెరగాలి అంటే వర్షం ఉండాలి, అవును. వర్షం ఉండాలంటే మేఘం ఉండాలి, ఆ మేఘం వర్షించాలి. అవును. దానికి బదులు కాలుష్యంతో అది రాయి అయిపోతే, ఆ రాళ్ళు పడితే ఈ సమాజం భ్రష్టు పట్టిపోతుంది. అవును. ఎందుకు? ఉమ్, ఒక పారిశ్రామికవేత్త తన దురాశతో వాడి ఫ్యాక్టరీ పక్కన ఉన్నటువంటి ఒక 10 ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకోవాలని ఒక దురాలోచనలో ఉంటాడు. ఉమ్, అందుకని ఇది ఏంటి, భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది చూడండి, అవునండి. దాని ఆధారంగా రాశాను. ఉమ్, వాళ్ళే ఉమ్, ఒక విషవాయువుని ఆ కాలనీలోకి పంపించి అక్కడ చచ్చిపోయారని చెప్పి, జనం చచ్చిపోతే వాళ్ళని ఖాళీ చేయించి అవి తీసేసుకోవాలని వీళ్ళ ఆలోచన. ఓకే అండి. ఉమ్, ఈ కథలో నాయకుడు అతను ఒక ప్రెస్ ఫోటోగ్రాఫర్, ఉహుం, అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్, ఉమ్, ఆ అమ్మాయి ఏమో డీజీపీ గారి కూతురు. ఉమ్, వీళ్ళిద్దరూ కలిసి అవును. ఆ కుట్రని బయటికి తీస్తారు. ఉమ్, తీసి ఆపి వాళ్ళని, అతని దురాలోచన బయటికి పెట్టి ఉమ్, అతను అరెస్ట్ చేస్తాడు. వాడి దగ్గర ఏంటి, ఒక సైంటిస్ట్ ఉంటాడు. ఉమ్, వాడు చెప్తాడు, నువ్వు ఇవన్నీ ఎందుకు, నాకు పర్మిషన్ ఇయ్యి, నేను ఒక రోజులో ఖాళీ చేయిస్తా. ఉమ్, ఇలా నేనే విషవాయువుని పంపిస్తాను, ఉమ్, అది ఫ్యాక్టరీలోంచి బయటికి వెళ్తుంది, ఓకే. అక్కడికి వెళ్ళి విస్తరిస్తుంది, ఉమ్, అందరు చచ్చిపోతారు, ఉమ్, ఎవరికి తెలియదు. అవునండి. అంటే భూపాల్ గ్యాస్ ట్రాజడీ అలా జరిగిందని. అవును. ఉమ్, అది వీళ్ళు దాని మీద ఎంక్వైరీ కమిషన్ పెట్టారు, ఉమ్, అతను ఇక్కడి నుంచి పారిపోయాడు, ఉమ్, ఖత్రోచి అని, ఉమ్, ఎవరిని పట్టుకోలేదు. అవును. ఇన్నేళ్ళైనా కూడా ఎవడు ఏం తేల్చలా, అవును. ఉమ్, అలాగే ఉంది. అవును. యూనియన్ కార్బైడ్ వాళ్ళు అవును. పెట్టారు. అవునండి. భోపాల్లో. తర్వాత వీళ్ళు కథలో ఏమవుతుందంటే, వాడు ఆ సైంటిస్ట్ ఎవరు, ఉమ్, ఈ పారిశ్రామికవేత్తకి రాజమండ్రిలో పరిచయమైన ఒక అమ్మాయికి పుట్టినవాడు. ఓకే. అతనికి అక్రమ సంబంధం, ఉహుం, ఎవరికీ చెప్పలేక ఉమ్, తెచ్చి తనకి ఫ్యాక్టరీలోనే పెట్టుకుంటాడు. ఓకే. అవును. వీడు చేస్తాడు, అరే నేను పంపించి అందరినీ చంపేస్తానంటే, ఉమ్, ఎందుకురా బాబు, నేను ఎందుకు అంటే, ఉమ్, రే నువ్వు ఎవడివో కాదు, నా కొడుకువే, ఉమ్, నేను అందరికీ చెప్పలేక నీకు ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు పెట్టుకున్నాను. ఉమ్, అవునా, ఉమ్,
అయితే నిన్నే ఫస్ట్ చంపేస్తా. మా అమ్మ నా తండ్రి ఎవడో తెలియక ఎంత అవమానపడిందో నాకు తెలుసు. నువ్వు మోసం చేసావు, అది ఇదని. అది ట్విస్ట్ అనమాట. అది సరే, చివరికి వీడిని పట్టుకుంటారు, అది జరగకుండా ఆపుతారు. అది కథ కోసం కాబట్టి సుఖాంతంగా చేసి దాన్ని చేస్తారు. తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. చాలా ఆ వయసులోనే అంత రచించారు. రియల్లీ గ్రేట్ అండి. సినిమాలు ఈ రోజులో ఎలా ఉన్నాయి? రీసెంట్గా ఏమైనా సినిమా చూసారా? అసలు సినిమా అంటే ఎలా ఉండాలంటారు? మన ప్రపంచానికి అదొక గుర్తు. అవునండి. అంటే కార్బన్ కాపీ. అవునండి. ప్రతిరూపం. అవునండి. అంటే అది ఒక అందమైన అబద్ధం. అవునండి. టీవీ ఒక అందమైన అద్దం. అర్థం. టీవీలో మనం ఏది చూపిస్తే అదే కనబడుతుంది ప్రతిబింబం. అవునండి. సినిమాలో అలా కాదు. అవునండి. మనం ఏది ఊహిస్తే అది చూపించగలం. అవును. కానీ అది చూపించేటప్పుడు మనం రేపటి గురించి ఆలోచించి చూపించాలి. అది నిన్నటి గురించి నిరాశ పడితే ఏమీ చేయలేం. అవునండి. రేపటి గురించి అత్యాశ పడితే అసలు కదలలేం. ఇవాళ చేయవలసింది మన సమాజంలో మంచి చెడు ఉన్నంతలో చెప్పి దాన్ని పరిష్కరించుకోవటానికి ఏదైనా మార్గం ఉందా? ఓకే. అన్నిటికీ ఒకటే కాదు, కొట్టటమో చంపటమో తిరుగుబాటు చేయటం. అందరినీ చంపేస్తే మనం ఎక్కడ ఉంటాం? సినిమాలు అలాగే అన్ని అట్లాగే వెళ్తాయి. మీ అనుభవాలు కొద్దిగా ప్రజెంట్ జనరేషన్ కావాలనుకుంటున్నాండి. అలా సహజీవనం అని విడాకులు ఇవన్నీ ఎక్కువైపోయినాయి సార్. పెళ్ళి అని అనుకోండి, పెళ్లి చేసుకోకుండా సహజీవనం అంటాడు. అవును. దీనికి మళ్ళీ కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఏంటంటే రిజిస్టర్ చేసుకోవాలంట. రిజిస్టర్ చేసుకొని సహజీవనం చేస్తున్నారు, రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకోకపోతే 1 month దాటింది అనుకోండి 10,000 ఫైన్ అంటండి, 3 నెలలు జైలు. అంటే ఏంటి అసలు మన దేశం ఎక్కడికి వెళ్తుంది? మన సంస్కృతి, మన సాంప్రదాయాలు మీలాంటి వాళ్ళు ఒకసారి చెప్తే బాగుంటుందండి. అసలు భారతీయ వివాహ వ్యవస్థ ఇంత గొప్పది వేరేది లేదు. చాలా చాలా సౌకుమార్యమైంది, సులభమైంది, సంతృప్తికరమైంది. ఇదేంటి? తల్లి తండ్రి అమ్మాయిని అబ్బాయిని చూసి వాళ్ళ గుణగణాలు ఎందుకంటే ఎవరి పిల్లాడు ఎలా ఉంటాడో వాళ్ళకి తెలుసు కదా, ఎవరమ్మాయి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. వీళ్ళు వాటిని బట్టి మాట్లాడుకుని, ఏమండి మాకు వాడికి ఇవి ఉన్నాయి, ఈ ఆశలు ఉన్నాయి, ఇవి సాధించాలనుకుంటున్నాడు, అది మాట్లాడుకుని పెళ్లి చేసి, పెళ్లి కూడా ఏంటి 10 మందిని పిలిచి, అలాంటిది వీళ్ళు దాన్ని ఎక్కడికి తీసుకొచ్చేసారు? పెళ్ళంటే ఏంటి? ఒక ఆడామగ కలిసి ఉండటమే కదా. దానికి ఇంత తతంగం దేనికి? పెళ్ళి అయిన తర్వాత అయినా మీరు చేసేది ఏంటి? కలిసి ఉండటమే కదా అని ఒక మహోత్కృష్టమైన వ్యవస్థని చాలా శారీరక సంబంధమైనటువంటి ఒక కలయికగా మార్చేశారు. దాని విలువను తీసేశారు. అది కాదు, మనం ఆ విలువను గుర్తించాలి. ఇప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు కొట్లాడుకోలేదా? ఎందుకు భరించారు? వాళ్ళకున్న ప్రేమ వల్ల. ఆయన కోపడ్డా అమ్మమ్మకి తెలుసు ఆయన కోపం వెనకాల ఈవిడ మీద ప్రేమే ఉందని. ఇక్కడ ఒక మంచి పదం కూడా ఉందండి. సమాజము అంటే మన మనుషుల కూటమి, సమాజము అంటే పశువులు. పశువులకి విజ్ఞత ఉండదు, తెలియదండి. అవన్నీ ఒక చోట ఉంటే మళ్ళీ కుమ్ముకుంటాయి. మనం వాటిల్లోకి వెళతా అంటే ఎలా? ఇవాళ సహజీవనం అని ఈ పేరు పెట్టి ఆ పేరు పెట్టి, ఇంకోటి ఏంటి ఎక్కడో ఐరోపాలోను ఫ్రాన్స్లోను అమెరికాలో వాళ్ళు అలా ఉంటున్నారంట. వాళ్ళందరూ అలా ఏం లేరు. వాళ్ళు కూడా ఈ వివాహ వ్యవస్థని నమ్ముకునే ఉన్నారు, గౌరవంగానే ఉన్నారు. ఒకళ్ళిద్దరూ విపరీతంగా ప్రవర్తించవచ్చు, వాళ్ళు మనకు ఆదర్శం కాదు. వాళ్ళని మనం సరిదిద్దాలి, ముందు మనం సరిగ్గా ఉండాలి. ఇక్కడ ఏంటంటే సహజీవనం కంటే ముందు సహకార జీవనం ముఖ్యం. ఓకే అండి. సహకారం, పరస్పర సహకారం. అమ్మాయి అబ్బాయితోటి, అబ్బాయి అమ్మాయితోటి, ఒక కుటుంబం ఇంకో కుటుంబంతో
మన వాళ్ళు ఎందుకు పెట్టారండి? 16 రోజుల పండగ అంటారు, అవునండి. సంక్రాంతి అంటారు, దసరా అంటారు, ఉగాది అంటారు, కొత్త అల్లుడు రావటం అంటారు, కొత్త కోడలు ఇంటికి రావటం అంటారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళు ఇటు వచ్చి ఏంటి అనుబంధాలు పెరుగుతాయి. అవును. పెరిగిన కొద్దీ ఏమవుతుంది? ప్రేమలు పెరుగుతాయి. మీరు మొదటిసారి కనపడ్డప్పుడు నాకు మీలో లోపాలు చెట్టుకుని తెలుస్తాయి. అవును. ఒక 2-3 సార్లు కలిశారనుకోండి, ఆ లోపాలని సర్దుకుపోయే గుణం నాకు తెలుస్తుంది. ఒక్కొక్క సర్దుకుంటున్న కొద్దీ అరే దుర్గాప్రసాద్ ఇంత తీయటి మనిషి, రాజమండ్రి నుంచి ఇంత దూరం వచ్చారా, నా కోసం వచ్చారు, నేనంటే అభిమానమే కదా. అది ఎప్పుడు అర్థం చేసుకోగలం? 1-2 సార్లు కలవాలి. కలవాలి అంటే ఆ సహజీవనం ఉండాలి. నేను అన్నది ఏంటంటే దీంట్లో ఆ సహకార జీవనం ఉంటే మీరు ఇప్పుడు చెట్టుక్కున నేను పనిలోనో దీంట్లో ఉండండి అన్నా అనుకోండి, మీరు మొదటిసారి అన్నప్పుడు ఈయనేంటి ఇలా తర్వాత అది అర్థం చేసుకుంటే అది సహకారం. దానివల్ల ఒక్కసారి మనకి సహకారం అంటూ ఏర్పడితే జీవితం అంతా కూడా మమకారమే ఉంటుంది, తీయదనమే. ఇప్పుడు ఈ సహజం వలన పాపులేషన్ తగ్గిపోద్దామని నా అనుమానం సార్. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ లాగా ఉంటారు, సరదాగా ఉంటారు, ఏదో జాబ్ అంటారు, పిల్లలు నెమ్మదిగా సంతతి ఉండదు. నేను అనుకోవటం ఫ్యూచర్లో మన దేశానికి ఆ ప్రాబ్లం వస్తుందేమో అనుకున్నానండి. దానికంటే ముందు ఇంకో ప్రాబ్లం వస్తుంది. వీళ్ళు ఈ సహజీవనం ఎప్పటికీ ఉండరు. ఓకే, ఒక 5-6 ఏళ్ళు ఉంటారు, 7 ఏళ్ళు ఉండి మళ్ళీ వెళ్ళిపోతారు. అంత లోపల పాపాయి పుడితే నువ్వు పెంచుకో అంటారు. అవును, నాది బాధ్యత కాదంటారు. ఇది దేనికి అంటే బాధ్యత రాహిత్యానికి గుర్తు. అది సంసారం అది కాదు. సంసారం మోయటం, మన ఒకరి కష్టం ఒకళ్ళు అర్థం చేసుకోవడం. అమ్మా నాన్నలంతా కూడా అలా మొయ్యబట్టే ఈ సమాజం ఇలా ఉంది. అందరూ వదిలేస్తే మనం చెట్టుకో పుట్టకో ఒకళ్ళు ఉండేవాళ్ళు. అందువల్ల మనం ఖచ్చితంగా చెప్పవలసింది ఏంటంటే సహకార జీవనం అలవాటు చేసుకోవాలి. మీరు సహజీవనంలో ఉన్నా సరే దానికంటే వివాహ వ్యవస్థ పూర్తిగా ఆదరణీయం, ఆదర్శం, దాన్ని గౌరవించాలి. ఇక విడాకుల సంస్కృతి కూడా పెరిగిపోయింది సార్. అది అంటే ఇద్దరికంటే ఎవరో ఇంట్లో మగవాళ్ళే సంపాదించేవారు, ఇంట్లో ఆడవాళ్ళు సంసారం అది చక్కదిద్దుకోవటం, పిల్లలు చదివించుకోవడం వరకు ఉండారు. ఇప్పుడు ఇద్దరికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఇద్దరు చదువుకుంటున్నారు. చదువు వల్ల ఉద్యోగాల వల్ల ఆర్థిక స్వావలంబనం, డబ్బులు నువ్వేనా నేను తెస్తున్నాను అనేటప్పటికీ ఈ సహకారం పోయి అహంకారం పెరిగింది. అది సహకారం పోయి అహంకారం, దానివల్ల మమకారం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత, పిల్లల ముందే నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే పిల్లాడు ఇంకేమంటాడు, కొద్దిగా ఇబ్బంది పడతాడు. వాడు ఆ పెంపకం కూడా సరిగ్గా ఉండదు. వీళ్ళ కోపం వాడి మీద చూపిస్తారు. అవేవి కూడా సమంజసం కాదు. మనం గట్టిగా చెప్పవలసింది ఏంటంటే కలిసి ఉండాలి, కలిసి పెరగాలి. అప్పుడు మనం ఈ ప్రపంచాన్ని మరింత అందమైన ప్రదేశంగా చూడగలం. నిజానికి ఈ ప్రపంచం చాలా అందమైన ప్రదేశం. దీంట్లో అందాలని మనం చూడగలగాలి. ప్రకృతి, వానలు, వనరులు, మనుషులు, వీళ్ళందరినీ మనం చూసి ఆనందించగలగాలి. అది నేచర్, ప్రకృతి. మీ చిన్నప్పుడు కోరికలు ఇందాక చెప్పారు సైకిల్ తొక్కడం అని, ఇంకే ఉండేది సార్ జనరల్గా? ఎందుకంటే నేను ఎందుకు అడుగుతాను, తనకు ఆన్సర్ కొద్దిగా ఉంది క్వశ్చన్ ఒకటి. అంటే చిన్నప్పుడు సైకిల్ తొక్కడం నిజమే. నేను కందుకూరి సూర్యనారాయణ గారిని ఇంటర్వ్యూ చేశాను. మీ కోరికలు ఎలా అంటే చెప్పులు కొనుక్కోవాలని, కొత్త బట్టలు కొనుక్కోవాలని, పండక్కి అవి ఉండేటట్టు కోరికలు. మాకు అట్లాంటివి ఏం లేవు. క్రికెట్ ఆడాలని ఉండేది చిన్నప్పుడు. ఓకే, ఆడేవాళ్ళు. తర్వాత ఏమో మా నాన్నగారు పడిపోయారని చెప్పాను చూసాను. పడిపోయే ముందు ఆయన బిల్డింగ్ కడుతూ ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోయారు కడుతూ. ఓకే, చనిపోయారు అప్పుడు. అప్పుడు ఏంటంటే ఫ్లూ వచ్చి తగ్గింది, పడిపోయారు. బహుశా నీరసంగా ఉండి ఉంటుందండి. అయితే తెలియదు. ఆ రోజే నాకు స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు ఎంత ఉందండి వయసు మీది? 7 ఏళ్ళు. 7 ఏళ్ళు అంటే 2వ క్లాస్లోనో. అంతే అండి.
ఆ రిపోర్ట్ తీసుకుని నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. ఆయన అక్కడ ఉన్నారు. ఒక 1000 మంది కూలీలు పనిచేస్తున్నారు. అప్పుడు మిషన్లు ఉండేవి కాదుగా, కలిపి ఇచ్చేవాళ్ళు. డంగు అంటారు, దున్నపోతుని పెట్టి తిప్పి ఇచ్చి. ఆ మధ్యలో నేను అడిగితే ఆయన నన్ను దగ్గర తీసుకుని, రే నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఏం కావాలి అన్నాడు. అదే గుర్తుంది, మాయాబజార్ సినిమాకి వెళ్దాం. సినిమా అలాగే కానీ చూడలే. మాకు కొత్త కారు ఉండేది. ఆ కారులో సికింద్రాబాద్ వెళ్ళి వాన పడకుండా టార్పాలిన్ తమ్మన్నారు. మా అన్నయ్య ఉండేవాడు, తను వెళ్తుండే. అప్పుడు 16 ఏళ్ళు వాడికి. నేను కూడా వస్తాను తనతో పాటు. కొత్త కారులో వెళ్ళాను. కొత్త కారు ఎక్కాలి, అది మేము వెళ్ళాము. సికింద్రాబాద్ వెళ్ళి వచ్చేటప్పటికి అంతా అయిపోయింది. ఆయన పడిపోయారు, చనిపోయారు. దాంతో అలా అయిపోయింది. అందువల్ల తర్వాత మా అమ్మగారే చూసుకున్నారు, దగ్గరుండి అన్ని పెంచి. ఇప్పుడు మత్తు పదార్థాలు ఇదేంటంటే అంటే డబ్బులు వస్తున్నాయి, మంచి పేరు వస్తుందండి, చాలా మందికి మంచి పేరు వస్తుందండి. అంటే సినిమా యాక్టర్ అవ్వచ్చు. నిన్నే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టరు, లేదంటే యాక్టర్లు, లేదంటే మనకి ఒక యూట్యూబర్లు, ఫేమస్ యూట్యూబర్లు, వెబ్ సిరీస్లో యాక్ట్ చేసేవారు, వీళ్ళందరూ కూడా మత్తు పదార్థాలకి బానిసలు అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసిందండి. వీళ్ళకి హద్దుకు మించి డబ్బులు చేతికి రావటం. కరెక్ట్ అండి. అతనికి సంవత్సరానికి ₹1,00,00,000 ఏంటంటే ఇప్పుడు అంతకు ముందు వీళ్ళ జీవితాల్ని మనం పరిశీలిస్తే వాళ్ళకి నెలకి తినటానికి ఉండటానికి సరిపోయినంతే వచ్చి ఉండేవి. ఇప్పుడు ఒక్కసారి ఈ కార్యక్రమాలు చేయటం వల్ల, వీటిల్లో పాల్గొనటం వల్ల ఒకసారి ₹1,00,00,000, 10 కోట్లు. 10 కోట్లు ఒక మనిషికి వస్తే వాడికి బుర్ర సరిగా ఉంటుందా? ఉండాలి అంటే తనకి చాలా నిగ్రహం కావాలి. వివేకానందుడు అంత నిగ్రహం కావాలి. అది ఆయన్ని అమెరికాకి వెళ్ళి ఆ ప్రపంచ మత సదస్సులో మాట్లాడొచ్చాడు ఆయన. మాట్లాడొచ్చిన తర్వాత ఆయన్ని పరీక్షించాలని లండన్ మీదుగా వస్తున్నాడు. ఆయన ఒక హోటల్లో ఉంటే ఆయన హోటల్ గదిలోకి కొంతమంది అమ్మాయిల్ని పంపించారు. ఈయన ఇన్ని కబుర్లు చెప్పాడు, అక్కడ ఏమైనా మారిపోతారేమో. అమ్మాయిలు చూసి అన్న వలలో పడిపోవడం అంటారు కదా, అలాగే. సరే ఈయన పడుకుంటే వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏదో అది ఇదండి. ఈయన లేచి మీరు ఉండండి అని అక్కడ హాట్ ప్లేట్ అని ఉంటుంది, అంటే మన పెనం, దాన్ని వేడి చేసి దాని మీద చేయి పెట్టాడు. అది చల్లగా తగిలిందిట. అప్పుడు చెప్పాడు, ఇది హాట్ ప్లేట్, మీరు ముట్టుకోవద్దు, కాలుతుంది. నాకు కాలట్లేదు, ఎందుకు? మీరు నన్ను పరీక్షించాలని చేసినటువంటి ప్రయత్నం వల్ల నాలో ఆ కామాగ్ని రగులుతోంది. ఆ అగ్ని ఎంతగా ఉందంటే ఇది చల్లగా ఉంది. అలాగా అంత వేడెక్కిపోయిన. అందువల్ల ఇది ప్రతివాడిని చెయ్యకండి ఇది అని. ఇంకొకటి, మీరందరూ కూడా నన్ను ఇబ్బంది పెట్టేటువంటి మనుషులు కాదు. నన్ను పరీక్షించి నాకు ధైర్యం చెప్పాలని వచ్చిన నా సోదరీమణులు, యు ఆర్ మై సిస్టర్స్. మీకేం కావాలో అది నేను చేస్తాను. నన్ను ఇలాంటి పిచ్చి పరీక్షలకి గురి చేయొద్దు. నా హిందూ దేశం, నా హిందూ మతం, వాళ్ళ ఆలోచన చాలా గొప్పది. ఇప్పుడు వాళ్ళైతే ఇక మనం చెప్పట్లేదు, లోపలికి వచ్చేయండి, ఎంతమంది వచ్చారని అడుగుతారు. అది వివేకానందుడు కాబట్టి అట్లా అడిగాడు. ఎందుకంటే అంతటి సహనం కావాలి. అలా చేస్తే ఇవాళ ప్రతి మనిషి కూడా తను నాయకుడు అవుతాడు, ఉద్ధారకుడు అవుతాడు, 10 మందికి ఆదర్శంగా ఉంటాడు. అంటే మీరు చెప్తుంటే వివేకానంద అమ్మాయిల గురించి, మన గవర్నర్, ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఒక అమ్మాయిలు లోపలికి వెళ్ళి మసాజ్ చేయించుకునేవారండి. అది అప్పుడు మీరు ఉన్నారా సార్? అది ఇంకా ఉద్యోగంలో ఉన్నారు. ఎన్డి తివారీ అని పట్టుకున్నారు ఆయన్ని. అవునండి. తర్వాత అంటే అసలు మీరు చెప్పిన దానికి అసలు ఆయనకి ఎంత ఒక పెద్ద అధికారంలో ఉన్నారు ఆయన. అప్పటికే 70 ఏళ్ళు అయినా కూడా వీళ్ళు తర్వాత ఏదో మార్చాడు. నాకు ఒంట్లో బాగలేక వాళ్ళని కాళ్ళు ఎత్తమన్నాను, పత్రికల వాళ్ళు వేరే కథ చెప్పారు అన్నాడు. ఇవన్నీ రాజకీయంగా నడిచేటువంటి కథలు. అటువంటి ఉంటే క్లినిక్ వెళ్ళటం ఏదో ఉండాలి.
అంటే రాజ్భవన్ ఒక అంటే అది పవిత్ర ఇది కదా, గవర్నర్ గారు ఉండేటువంటి ఉమ్, స్థలం. అవును. గవర్నర్ గారు అంటే నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఉమ్, నాకు సంబంధించి నేను 1977లో టీవీ మొదలైందండి. మొట్టమొదటి రోజున నేనే చదివాను ఉమ్, వార్తలు. వార్తలు. అప్పుడు కాదు, ఆహా, వార్తలు 1983 నవంబర్ 14. ఓకే. ఆ రోజు నుంచి నేనే చదువుతూ వచ్చాను 40 ఏళ్ళు, ఓ, ఓకే. ఉమ్, రిటైర్ అయ్యేదాకా. ఉమ్, చదువుతున్నప్పుడు చాలామంది పెద్దవాళ్ళు చూశారు, మెచ్చుకున్నారు, ఉమ్, మెచ్చుకోని వాళ్ళు ఉన్నారు, ఉమ్, ఇలా చదివితే బాగుంటుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అవునండి. వీళ్ళందరిని అంటే నాకు గుర్తుండిపోయిన కొంతమందిలో పెద్దవాళ్ళల్లో ఉమ్, ఒక ఆయన ఎవరంటే కేసీ అబ్రహం గారని, ఓ, అవును. కేసీ రాష్ట్ర అబ్రహం. గవర్నర్. అవునండి, ఆయన గవర్నర్. గవర్నర్, ఉమ్, కేరళ అనుకుంటున్నాను ఆయన. అవునండి. కేరళ నుంచి వచ్చారు, టీచర్గా పనిచేశాడు. ఆయన పదవిలో ఉన్నప్పుడు ఉమ్, ఇక్కడ ప్రతిరోజు వార్తలు చూసేవాడు. ఆయనకి తెలుగు రాదు, అయినా చూసేవాడు. ఉమ్, చూసి విని రేపు ఆయన పదవీ విరమణ చేస్తారనగా మా డైరెక్టర్కి కబురు పెట్టారు, ఉమ్, ఆ అబ్బాయిని నేను కలవాలి, పిలవండి అని. పంపించండి. ఓకే. మా డైరెక్టర్ భయపడ్డారు, ఉమ్, ఏం తప్పు చదివాను ఆయన అని నిన్ను పిలిచారని. ఉమ్, సరే ఏం తెలవలేదు, వీళ్ళు ఏం రాసిస్తే అదే చదివారండి. వీళ్ళు పద. ఉమ్, సరే మేము వెళ్ళాం రాజ్భవన్కి. ఉమ్, మేము వెళ్ళేటప్పటికి ఆయన పెద్ద ఆయన మేడ మీద నుంచి లిఫ్ట్లో దిగొస్తున్నారు. ఉమ్, దిగొచ్చి రాగానే హ్యాస్ దట్ బాయ్ కమ్, ఆ, అబ్బాయి వచ్చాడా అని వచ్చారు. ఆ, చూసి లేచి సిడౌన్ ఓకే. ఆ, కూర్చున్న తర్వాత ఆయన దగ్గరికి వచ్చి మెల్లిగా నడుస్తారు. పెద్ద మనిషి, నడవలేరు. ఉమ్, వచ్చి నా పక్కన కూర్చున్నాడు. కూర్చుని ఉమ్, ఆమె మలయాళి, ఓకే. ఐ డోంట్ నో తెలుగు, ఉమ్, ఐ వాచ్ యువర్ న్యూస్ ఎవ్రీ డే, ఓకే. ఉమ్, ఐ లైక్ ఇట్, ఓకే. ఐ లెర్న్ తెలుగు ఫ్రమ్ యూ. ఆ, నాకు ఇంకా ఒళ్ళు గగురుపాటు అంటారు కదండి, పులకించిపోవడం. చేతులు ఇచ్చి దండం పెట్టేశారు. ఉమ్, పెడితే ఆ తర్వాత అన్నమాట అండి, ఉమ్, ఐఎమ్ ఏ పూర్ మ్యాన్. ఆయన ఆ, ఐఎమ్ ఏ టీచర్, ఓకే. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు గివ్ యూ యాజ్ ఎ గిఫ్ట్. అంటే నో సార్, యువర్ బ్లెస్సింగ్ ఈజ్ ఎనఫ్. నో నో నో, వెయిట్, సిట్ డౌన్ అని. ఆ పక్కన తన చెఫ్ ఉంటాడు, అవునండి. రాజమౌళి, వాడిని పిలిచి పాలు తీసుకురా అన్నాడు. ఉమ్, నేను కాఫీ తాగానని తనకు తెలుసు. ఓకే అండి. తీసుకొచ్చాడు. తీసుకొస్తే కప్పులో ఆయన వణుకుతున్న చేత్తో ఆయన పోసాడండి, సొంతగా అది పెద్ద ఆయన. ఇది రియల్ అది గిఫ్ట్ అనమాట. దిస్ ఈస్ ది గిఫ్ట్ ఐ కెన్ గివ్ యూ, ప్లీజ్ టేక్. ఓకే అండి. అయ్యో, ఇప్పుడు పద్మశ్రీ పద్మ విభూషణ్ కన్నా ఇంత ఆనందం ఎక్కడ వస్తుంది సార్? అవి 10 పద్మ విభూషణల కింద లెక్క. ఓకే. ఆయన నేను తాగేదాకా ఉండి ఉమ్, కప్పు మళ్ళీ నేను ఆయన ఎంగిల్ కప్పు తీసుకుంటా అంటారు. వద్దు సార్, నన్ను ఉమ్, తీసి పక్కన పెట్టి, అదే. ఉమ్, ఐ విల్ బి గోయింగ్ టు కేరళ టుమారో, ఉమ్, బట్ స్టిల్ ఐ విల్ వాచ్ యూ, ఓకే. అదే. ఐ విల్ నాట్ ఫర్గెట్, ఉమ్, ఐ లైక్ యూ వెరీ మచ్, ఓకే. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, వెన్ ఎవర్ టైమ్ పర్మిట్స్. యూ కమ్ టు కేరళ, ఓకే. బీ మై గెస్ట్. ఓకే. అలాగే ఓకే. ఇక చీఫ్ మినిస్టర్లు ఎవరెవరు బాగా తెలుసు సార్ మీకు? అంటే అందరూ అంటే అసలు ఎన్టీ రామారావు గారు అని ఎక్కువ, మీరు ఎక్కువగా స్టార్టింగ్ ఎవరు అంటారు మీరు కెరీర్ లో చదువుతున్నారు? చెన్నారెడ్డి, అంజయ్య. అంజయ్ గారు. అంజయ్ గారు ఆయన మీద చాలా జోక్స్ ఉన్నాయండి. అబ్బో, ఎందువల్ల అంటారు అంత చీఫ్ మినిస్టర్ ఆయన అనే పొరపాటు ఉందంటారా, లేదా అమాయకత్వం అంటారా? కావాలని అలా చేసేవాడు, అంటే అందరి మనిషిని అని చెప్పటం కోసం. ఆయన అల్విన్ ఫ్యాక్టరీలో పనిచేశాడు లేబర్గా. ఓకే అండి. అక్కడి నుంచి వచ్చాడు. ఎక్కడ కార్మికుడు, ఎక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకని ఎవడైనా గడియారం ఇట్లా వెనక్కి పెట్టేవాడు. 11ంటికి అని చెప్తే సాయంత్రం 10ంటికి వచ్చేవాడు. ఓకే అండి. అన్ని ఫంక్షన్స్కి వెళ్ళేవాడు, ఎవరిని కాదనేవాడు కాదు. వచ్చి రాగానే జోక్ వేసుకునేవాడు ఆయన. ఈమె 10 అయినా అది
నేను పొద్దున వస్తా అన్నాను కాదు అనేవాడు. అంటే ఆ, వీళ్ళేం అనకుండా అవును. అంటే సార్ ఇవాళే వచ్చిండ్రు కదా అంటే ఆ, గది మంచి మాట, చాయ్ తాగినరా, ఓకే. అందరికి టీ తాగి 10 అంటే ఉదయం 10 రాత్రి 10 మనకు తెలియదు అనమాట అది. వచ్చే కదా. ఆ, అది. ఉమ్, అట్లా ఆయన కొన్ని స్కీమ్స్ పెట్టాడు, కార్మికులకు పెట్టాడు, ఉమ్, ఎన్ని జోక్స్ ఉండేవో అవును. అక్కడ. అసలు ఎందువల్ల అంటే మాకు ఐడియా లేదు. అసలు ఎందువల్ల అంటారు ఆయన అంత అంటే అమాయకత్వం అమాయకంగా కనపడేవాడు. కానీ నేను intelligent. చెప్తా వినండి. ఒకసారి ఒక గాంధీ హాస్పిటల్కి వెళ్ళాడు ఈయన ముఖ్యమంత్రిగా చెక్ చేయటానికి. వెళ్తే అక్కడ లేబర్ రూమ్ అని రాస్తుంది. ఉమ్, ఆయనకి తెలియదు ఆ ఓ, లేబర్ రూమ్ jokes. అంటే. ఆ, అరే ఇక్కడ కూడా లేబర్ రూమ్ ఉందా అన్నట్టు. ఉమ్. అదేంటంటే అది గర్భిణులకి డెలివరీ చేసే రూమ్ అది. ఆ, ఈయన ఇంకా తన లేబర్ మినిస్టర్ ఆ, అందుకని లేబర్ ఉందా అంటాడు ఆయన. అది. అట్లాంటి జోకులు వేసేవాడు. ఉమ్, నేను స్వయంగా చూశానండి. కొన్ని మీటింగ్లకు వెళ్తుంటే టీవీ వాళ్ళు వచ్చిండ్రా ఉమ్, ఆ, ఆ, అంటే ఇంకా రాలేదు సార్ అని. ఉమ్, కానీ ఆ, అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మొదలు పెడతాను. ఉమ్, చాలా సందర్భాల్లో మా టీం వెళ్ళేదాకా ఆయన కూర్చుని నేను వెళ్ళిన తర్వాత మొదలు పెట్టాడు ఆయన. ఓకే. అది కేవలం ఆయన అభిమానం. నన్ను చూడండి, వచ్చిన ఆశాంత్ స్వరూప్ దా దా అంటే చీఫ్ మినిస్టర్ గా అప్పుడు మీకు టచ్ లో ఉండేది. కానీ నేనేమి అడుక్కోలేదు, అది. అది. నేనేమి అడుక్కోలేదు. అంటే అప్పుడు ఆలోచన వేయలేదు సార్. చూస్తే చాలు అనిపించింది కానీ స్వార్థం గురించి ఎక్కడ ఉపయోగించినట్లు లేవు. అంతెందుకు, ఒకసారి అప్పుడు జూబ్లీ హిల్స్ అన్ని కొండలే, అవునండి. రాళ్ళు. ఉమ్, అక్కడ పద్మాలయ స్టూడియోకి తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ అండి. రామానాయుడు స్టూడియో రామానాయుడు స్టూడియో. శంకుస్థాపన చేయడానికి ఈయన పిలిచారు. ఉమ్, రాళ్ళు ఈయనతో పాటు మా టీం కూడా వెళ్ళింది. ఈయన ముందు ఆయన ఆయాసపడుతున్నాడు, వెనకాల నేను ఆయాసపడుతున్నాను ఆ, ఎక్కడానికి. ఉమ్, అలా ఎక్కుతూ ఉంటే ఒక చోట ఆగాడు. ఏమయ్యా ఇక్కడ మీ స్టూడియో కట్టుకోవచ్చు కదా. ఓకే. దూరదర్శన్ స్టూడియో. ఆ, అంటే సార్ ఎవరు రారేమో సార్ అన్నాను నేను. రారంటవా, చూద్దాం తీ. సరే, అడిగితే వెంటనే ఒక 10 ఎకరాలు ఇచ్చేవాడు. అవునండి. అడగలేదు. అది అప్పుడు ఒక 10 అడుగులు వేసాం. మళ్ళీ ఇంకో ఐడియా నచ్చింది. ఓయా స్టూడియో కాకుంటే మీకు హౌసింగ్ కాలనీ పెట్టొచ్చు కదా, మీరు తీసుకోండి నేను ఇస్తా. సార్ ఇది బాగుంది సార్, మేము కలిసి మిమ్మల్ని కలుస్తాం సార్. ఆయన కలిసే లోపల ఆయన ప్రభుత్వం మారిపోయింది. చెన్నారెడ్డి గారు వచ్చారు. చెన్నారెడ్డి తోటి సరోజిని పుల్లారెడ్డి గారని ఆవిడ ఉండేది. ఆవిడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. ఆవిడ నన్ను పురపాలక శాఖ. నేను కేవలం ఫోన్ చేశాను అంతే, మేడం ఇట్లా కలవాలి రండి. ఆవిడ అనుకుంది తన ఇంటర్వ్యూ చేయడానికి అనుకుంది. వెళ్ళాం. ఏంటంటే మా స్టూడియోకి స్థలం కావాలండి అని. అవునా, అందుకు ఇస్తాను అని శాంక్షన్ చేసి ఇచ్చింది. అవి రాజకీయాలు రావు, అంత తేలిగ్గా కావు. ఒకదానికంటే ఇంకోటి మెరుగు పెడతారు. సరే ఎట్లా ఆవిడ వచ్చింది, చేసింది, పాపం చేస్తానండి. చెన్నారెడ్డి గారు ఎలా ఉండేవారు సార్? ఆయన చెన్నారెడ్డి గారు ఆయన అది ఒక కర్ర ఉండేది, చేతిలో ఒక కర్ర ఉండేది. ఇప్పుడు ఉండేది. ఆయన తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలడు. సంజయ్ గాంధీ చనిపోయాడు, ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యి ఢిల్లీలో. ఆ రోజు ఏదైనా చెప్పమని సందేశం ఇవ్వమని వెళ్ళాం. ఆయన తార్నాకాలోనే ఉంటాడు ఆయన. అక్కడికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళాం. నాకు వెళ్ళటానికి కారు లేదు, ఆయన కారే తెప్పించుకుని వెళ్ళాం. సీఎం గారి కారు. అంటే అప్పుడు పర్వతాలరావు గారని ఆయన పిఆర్ ఒక ఆయన ఉండేవారు, మాకు తెలిసిన ఆయన. సార్ ఇట్లా కారు లేదంటే ఆయన పంపిస్తే వెళ్ళాం. వెళ్తే ఆయన ఏం మాట్లాడానే పోరగాడు, సంజయ్ గాంధీ వాడి గురించి నేనే మాట్లాడతాను అంటే, సార్ ఎట్లా మీరు సీఎం కదా అంటే, ఒక 5 నిమిషాలు ఆగు, ఢిల్లీ పోతున్నాడు ఈయన, ఒక 5 నిమిషాలు ఆగు. సరే మమ్మల్ని బయట కూర్చోబెట్టి టీ బిస్కెట్లు అవి ఇచ్చారు. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత రమ్మను అన్నాడు. మేము లోపలికి వెళ్తే, ఉర్దూలో మాట్లాడితే సరిపోతుందా? మీ ఇష్టం సార్, నువ్వు వచ్చినావు కదా తెలుగులో కూడా చెప్తుంది.
అంతే. ఇంకా ఏంటంటే మీరు అందరికి పరిచయమే చీఫ్ మినిస్టర్. ఇప్పుడు అయితే అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఓకే. టక 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 చెప్పేశాడు. మళ్ళీ అందులో పొగిడాడు. అది సంజయ్ గాంధీ అంతా యూత్ లీడరు, అది ఇది, ఆయన ఉంటే దేశం మారిపోయేది. నిజంగా ఇందిరాగాంధీ మారిపోయేది, కొట్టేవాడు వాళ్ళమని. టక 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 చెప్పాడు. అయిపోయింది. చెప్పిన తర్వాత నేను ఢిల్లీ పోతున్నా, నేను ఫ్లైట్ ఎక్కేదాకా దీన్ని ఆపు, ఓకే, ఇప్పుడు పెట్టకండి. లేదు సార్, ఈవినింగ్ వస్తుంది, నేను పోయినాక అక్కడ చూస్తలే. ఎన్టీ రామారావు గారి సంగతి ఎలా సార్? ఎన్టీ రామారావు గారితో ఏమైనా పరిచయం ఉంది? అప్పుడు లక్ష్మీపార్వతి గారి పెళ్లి కూడా అయిపోయింది. కాలేదు. ఈయన సీఎంగా ఎలక్ట్ అయినప్పుడు ఎలక్షన్స్ కోసం వెళ్ళొచ్చాడు ఆయన. ఓకే. అప్పుడు ఆయన్ని రికార్డ్ చేద్దామని వెళ్ళాం. చంద్రబాబు అప్పటికే అల్లుడైనాడు ఆయనకి. ఓకే. వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు ఉన్నారు. ఇట్లాగే మధ్యాహ్నం వెళ్ళాను, హ్యాబిట్స్లో ఇల్లు. వెళ్ళి అడిగితే మామయ్య గారు పైన పడుకున్నారండి, మీరే వెళ్ళండి అన్నాడు. అదేంటి సార్ మీరు చెప్పండి. కాదు, నాకు అతను నా స్నేహితుడి ద్వారా పరిచయం చంద్రబాబు. ఓకే. నువ్వేపో పైకి అన్నాను. సరే పైకి వెళ్ళి, అంటే మామయ్య గారు అంటే భయం ఏమి ఉంటుందండి చంద్రబాబు నాయుడు? భయం. అవును, పులి పిచ్చి భయం. అవును. నేను పైకి వెళ్ళాను. పైకి వెళ్తే ఆయన అక్కడ పడక కుర్చీలు ఉంటాయి పెద్దవి, ఇలా వేసుకుని క్రాస్, దాంట్లో కాళ్ళు పెట్టుకుని ఈయన పడుకుని ఉన్నాడు. నేను వచ్చిన చప్పుడు చూసి, ఎవరది సార్, నమస్కారం అండి. మిమిక్రీ కూడా వచ్చినట్టు సార్ మీకు. నేను సార్ ఏం కావాలి సార్, ఇట్లా ఎలక్షన్ వెళ్ళొచ్చారు కదా, మీ అభిప్రాయం? మా ఆరోగ్యం సహకరించట్లేదు, తర్వాత చేస్తాం. అలాగే సార్, టీ తాగి వెళ్ళండి. సరే సార్. అదే పూర్వం అందరూ అంతేనండి. ఏం భోజనం చేశారా లేదా ఏంటి అదే అడిగేవారు ఎక్కువ. సరే, కిందికి వచ్చి ఇలాంటి చంద్రబాబు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరేనండి. తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు గెలిచారు. లాల్ బహదూర్ స్టేడియంలో స్వేరింగ్ ఇన్, పిచ్చి రష్, తోసేసుకున్నారు. ఎన్ని 210 ఎన్నో వచ్చినాయి ఆయనకి సీట్లు. ఓకే. అవునండి. మొత్తం వాళ్ళే, మొత్తం వీళ్ళే. అక్కడ ఏంటంటే కుర్రాళ్ళు ఎమ్మెల్యేలుగా అయ్యారు, వాళ్ళని పోలీసులు కొట్టారు. అంటే ఎవడ ఎమ్మెల్యేలు తెలియక. అవునండి. అది వాళ్ళు చివరికి, సార్ మీరు చెప్పండి సార్ పోలీసులకి అంటాడు. సార్ మీరు ఎమ్మెల్యేని ఉంది, మీరు ఎమ్మెల్యే వింటలేదు సార్ అని. సరే నేను చెప్పి ఆపి స్టూడియోకి వచ్చి సందేశం ఇచ్చారు. ఇచ్చి అట్లాగే వచ్చాడు ఆయన డ్రెస్లో. స్క్రిప్ట్ రాసుకున్నారు, సందేశం వేయాలి. అది ఎలా ఉంది? నిన్నటిదాకా మాట్లాడిన ఎన్నికల ప్రచార సభ లాగానే ఉంది. ఓకే. వీళ్ళు అది చేయలేదు, వాళ్ళు ఇది చేయలేదు, అది చూసుకోవాలి. ఆయన చదివేశాడు. ఆయన చదవడానికి కూర్చున్నప్పుడు ఇలా కుర్చీలో కూర్చున్నారు సోఫాలో. ఆయన పక్కన వాళ్ళ పెద్ద అబ్బాయి జయకృష్ణ ఒకటే కుర్చీలో, నేను అతను కూర్చున్నాం. ఇలా చూస్తే వీళ్ళు లేచి నిలబడతాడు. ఓకే. నిలబడితే ఆ కుర్చీ పడిపో, నేను నిలబడాలి. ఇది ఎక్కడ కూడా ఆయన రాత గుండ్రంగా ఉంటుంది, దిద్దుకుంటున్నాడు ఆయన. తెలుగు తేజం ప్రపంచమంతా పరిడవిల్లాలి అని ఉంది, మరి దాన్ని తెలుగుదేశం అని రాశారు. ఓకే. తెలుగుదేశం పుట్టిందే అప్పుడు. అవును. ఈయనకు అర్థం కాల, ఎలా అక్కడ ఆగిపోయింది పెన్ను. చెప్పేవాడు ఎవడు? ధైర్యం లేదు. నేను మెల్లిగా వంగి, మాస్టర్ అది తెలుగు తేజం అనుకుంటాను సార్ అన్నాడు. అని దాన్ని దిద్ది సరిగా ఉంది, ఇప్పుడు బాగుంది. ఓకే. తర్వాత ఏం చేశారు, చదివే ముందు ఇది ఒకేసారి చెయ్యాలా, కట్స్లో చెప్పచ్చా అన్నారు. మీ ఇష్టం సార్ అన్నాడు. అయితే కట్స్ తీసుకోండి అన్నాడు. 72 కట్లు చేసేవాడు. మా ఎడిటర్ ఇబ్బంది పడ్డాడు. తర్వాత చేసి అది బయటికి వెళ్ళిన ఒక 2 నిమిషాలకి నాదెళ్ల భాస్కర్ రావు గారికి చెప్పారు, సార్ ఆయన స్పీచ్ అంతా ఇది వరకు మాట్లాడిన ఎలక్షన్ స్పీచ్ లా ఉందండి, మార్చాలి అంటే. అవును, ఎట్లా మార్చాలి కదా సార్, నేను చెప్తానని ఫోన్ చేశారు. ఆయనకి అప్పుడు వాకీటాకీ ఉంది. వాకీటాకీలో చెప్తే వస్తున్నాం అని మళ్ళీ వెనక్కి వచ్చేసాడు బర్రమని. ఆయన స్టూడియోలోకి వచ్చి, క్వాలిటీ బాగా రాలేదు, మళ్ళీ చేస్తాం.
మళ్ళీ కూర్చొని చేశాడు. చేసి అప్పుడు సరిపోయింది అది చేసి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీకు అంటే మీరు పేపర్ చదువుతుంటారు అనుకుంటా, టీవీ న్యూస్ చూస్తుంటారు కదండి. పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎలక్షన్లో అంటే రెండు కలయిక ఉందండి, జనసేన టీడీపీ. పవన్ కళ్యాణ్ గారి దగ్గర పరిచయం ఉందండి ఎప్పుడన్నా మీకు? ఏమనిపిస్తుంది అది చూసి? అంటే తను సినిమాల్లోకి రాకముందు వాళ్ళు ఫంక్షన్ చేస్తే చిరంజీవి బర్త్డేకి పిలుచుకెళ్ళారు. ఓకే అండి. అప్పటికి ఇతను ఇంకా కుర్రవాడు. అయితే అతను ఏం చేశాడంటే ఈ కరాటే జిమ్మిక్స్ చేసేవాడు. అవునండి. ఈ ఇటుకల పగలగొట్టడం, రాయి పగలగొట్టుకోవడం, మార్షల్ ఆర్ట్స్ అంటారు. హరిహర కళాభవన్ అని ఉంది, దాంట్లో పెట్టారు ఫంక్షన్, అక్కడ చేశాడు. దానికి నన్ను పిలిచికెళ్ళారు. సరే అక్కడ కాసేపు కూర్చుని పలకరిస్తే వచ్చి నమస్కారం అండి అని వెళ్ళిపోయాడు అంతే. తర్వాత వచ్చి కలుస్తానండి అన్నాడు. సరే మర్యాదగానే ఉంటాడు. ఎలా అదే రాజకీయాలు అన్ని చూస్తుంటారా చూడరా ఏంటని? చూస్తాను. వాటి గురించి ఆయన స్పీచ్ తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది మనం మాట్లాడుకునే లోపల వాళ్ళు పార్టీ మారుతారు. ఓకే అక్కడ. ఇంకోటి, ఇవాళ చెప్పిన అభిప్రాయం రేపటికి ఉండదు. అవును. ఇవాళ మీరు మంచివాళ్ళు అంటారు, రేపు మిమ్మల్ని తిడతాడు. అవును. ఎల్లుండి జనరల్ రాజకీయ నాయకుల సంగతి చెప్తున్నారు. అందువల్ల వాళ్ళ గురించి మాట్లాడటం కంటే అవును అది భాష కూడా మారిపోయింది కొంతమంది. చాలా చాలా. ఇప్పుడు బూతులు తిట్టుకోవటం, ఒకళ్ళనొకళ్ళు ఎద్దేవా చేసుకోవటం, ఎక్కిరించుకోవటం, వాళ్ళు ఏం చేయగలరో అది చెప్పట్లేదు. నువ్వింత, నువ్వంత, నువ్వెంత, అది మొత్తం మన దిగజారుడుతనానికే గుర్తు. అది తప్పు. రేపు పొద్దున ఇవన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి. అవును. మాట్లాడాను, మన పిల్లలు పదాలు ఉపయోగించా, మన పిల్లలు వాళ్ళ పిల్లలు చూసి అయ్యో మా తాతయ్య గారు ఇలాగా ఇంత అసహ్యంగా మాట్లాడారా, ఏం చేశాడు, ఏం చేయలేదు, అవతల వాళ్ళని తిట్టాడు అంతే. అది అలా ఉండకూడదు. చరిత్రలో హీన చరిత్రుడిగా మిగిలిపోకూడదు. నువ్వు చరిత్ర సృష్టించకపోతే పర్వాలి. ఓకే అండి. అందువల్ల మనం గౌరవ రాజకీయాల్లో ఒక ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ కేసీఆర్ ఎలా పరిపాలించారు, రేవంత్ రెడ్డి గారు కూడా పరిచయం అని చెప్పినట్టు ఏదో కాలేజీలో చదివిన. నేను చదివిన కాలేజీలోనే తర్వాత ఆయన చదివారు. అంటే చాలా ఏళ్ళు తేడా. అవును, చాలా ఏళ్ళు తేడా ఉంది. అదే మీరు చదివిన కాలేజీలోనే ఆయన కూడా చదివారు. అదే ఎలా ఉందంటే సార్ రాజకీయం అన్ని ఉచితాలు ఇవన్నీ మీకు ఐడియా ఉంది సార్? అంటే వీళ్ళు ఒక పార్టీ ఉందనుకోండి, అధికారంలో రావాలంటే ఇంకో పార్టీ కంటే ఇంకేదో అని చెప్తున్నారండి. మీరు 2 ఇస్తే నేను 3 ఇస్తా. అవును. మీరు 5 ఇస్తే నేను 10 ఇస్తా. ఇవ్వగలరా లేదా అన్నది వేరే విషయం. అవునండి. చెప్పేస్తున్నారు. రేపు ఇవ్వలేకపోతే ఇప్పుడు వీళ్ళు ఓడిపోయారు, నువ్వు ఇయ్యి అని. ఇప్పుడు బస్ ఫ్రీ అని పెట్టారండి, బస్ ఫ్రీ అని పెట్టారు, లేకపోతే ఉచిత గ్యాస్, ఏదో 6 పథకాలను పెట్టారు. అలాగా పథకాలపై మీకు ఒక అవగాహన ఉంటుంది. అంటే మీరు ఈ ఫీల్డ్లో ఉన్నందుకు మీకు ఏమనిపిస్తుంటుంది సార్ ఎటువంటి వార్తలు చూసినప్పుడు? ప్రజలకి సౌకర్యాలు కల్పించడం ఆనందకరం. సౌకర్యాలు కల్పించాలి. అందుకని అన్ని ఉచితంగా ఇచ్చేస్తానంటే వాళ్ళని బద్ధకస్తులుగా తయారు చేస్తాం. వాడు పని చేయడు. నువ్వు నాకు నెలకి ఇంటి నుంచి కదలకుండా 2500 ఇస్తానంటే ఓకే, ఇంకో ఏడాది పోతే 5000 ఇయ్యి. ఓకే, 5000తో పాటు ప్యాకెట్ మందు పోయి, ప్యాకెట్ బిర్యానీ ఇవ్వు. ఓకే, ఇది దీనివల్ల మనిషి బద్ధకస్తుడవుతాడు, దేశ ఉత్పత్తి తగ్గిపోతుంది, అది ఏమీ ఉండదు. ఆ తర్వాత వాడిని పని చేయమన్నా చేయలేడు, అట్లా తయారవుతాడు. అది కాకూడదు. మీరేంటంటే చదువుకోవటానికి వాళ్ళకి అవకాశాలు కల్పించండి, వాళ్ళు కట్టే ఫీజులు వెనక్కి ఇవ్వండి, పుస్తకాలు ఇవ్వండి, వైద్యం చేయించండి, ఎంతటి వైద్యమైనా చేయించండి. ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతుంది, 10 లక్షల దాకా బీమా ఇస్తున్నారు, ఒక చోట
25 లక్షలు అన్నాం. ఉమ్, అవునండి. అలా ఇవ్వండి. అది ఉమ్, వీటికి తోడు ఉమ్, ఉద్యోగం చెయ్యాలి అంటే ఉమ్, వాడికి ఉద్యోగం చేసే అవకాశాలు ఇవ్వండి. అది వాడు చేస్తే ఉమ్, తగిన వాడికి ప్రతిఫలం ఇవ్వండి. ఉమ్. జీతాలు పెంచండి. ఎవరో అన్నారండి ఏంటంటే చేపలు ఇచ్చి తినే కంటే పట్టడం ఎలాగో నేర్పించాలి అంటుంటారండి చాలా మంది ఇలాంటి పెద్దవాళ్ళు. అంతేగా మరి. ఉమ్, చేపలు ఇస్తే తినేస్తారు, అవునండి. పండిస్తే 10 మందికి పెడతాడు వీడు. అవును. అది ఎలా పట్టుకోవడాన్ని నేర్పించాం అనుకోండి. అది ఆ. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉందంటారు మన దేశ భవిష్యత్తు? ఈ 2 సార్లు మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారండి. ఇంకా ఎలా ఆయన అంతకు ముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా. గుజరాత్లో ఉన్నారండి. అవును. ఆయన ఇదే పద్ధతి. ఉమ్, ఉచితాలు ఇస్తున్నారు, ఉమ్, పెంచుతున్నారు, అవునండి. అలవాటు చేస్తున్నారు. ఉమ్. ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు కొన్ని విషయాలు అడగాలండి. ఏంటంటే పిల్లలతో ఇప్పుడు మీరున్నప్పుడు మీ నాన్నగారు అంటే మీకు టచ్ లేదు కానీ జనరల్గా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పిల్లలు ఉన్నారనుకోండి నాన్నగారు అని పిలిచేవారట. ఆ, ఆయన దగ్గర కూడా పిల్లలు తీసుకొచ్చి అంటే రావడానికి భయపడేవారంట. ఇప్పుడు తల్లిదండ్రులకి ఇద్దరే పిల్లలు అంటున్నాను. ఓ దగ్గరికి వచ్చేయడం చనువు మీద ఎక్కేయడం, ఎక్కువైపోతుంది. చనువు ఎక్కువైపోయింది, ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి, పిల్లల్ని మీద గారాబం పెరిగిపోయింది. అసలు తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉంటే మంచిదంటారు? అంటే చిన్నపిల్లల పట్ల అలాగే పెరిగిన వాళ్ళు పెరిగిన వాళ్ళు. వాళ్ళకి ఇవ్వవలసిన సౌకర్యాలు ఇవ్వాలి. ఉమ్, అంతకు మించి ఇవ్వవలసిన ప్రేమ ఇవ్వాలి. అవునండి. వీటన్నిటికీ మించి క్రమశిక్షణ నేర్పాలి. అది క్రమశిక్షణ రావాలి చిన్నప్పటి నుంచి. అవునండి. ఇప్పుడు పసివాడు రాగానే మనకి ముద్దొస్తాడు వాడు. అవును. వాడిని ఎత్తుకోగానే నెత్తినెక్కి కూర్చుంటా అంటే వాడి దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టి ఆ, వాడికి 2 సార్లు అలా చేస్తే ఉమ్, మూడోసారి వాడి నెత్తి మీదకి ఎక్కడు, ఆ, ఒళ్ళోనే కూర్చుంటాడు. ఉమ్, అది మనం చెప్పాలి వాళ్ళకి. అవునండి. అంటే క్రమశిక్షణ నేర్పిస్తే ఉమ్, మనం ఎన్ని ఇచ్చినా కూడా సంతోషంగా ఉంటుంది. ఉమ్, లేకపోతే మనమే చెడగొట్టినట్టు అవుతుంది. అవునండి. అది. అది ఇప్పుడు ఈ సెల్ ఫోను టెక్నాలజీ అన్ని ఐడియా ఉంది సార్ మీకు? మీరు ఉన్నప్పుడు ఏదో టైమింగ్స్ ఉండేవి దూరదర్శన్, అవును. ఏదో ఒక అరగంట గంట ఉండేది. ఇప్పుడు 24 అవర్స్ సార్ ఎంటర్టైన్మెంట్. మీరేం చూస్తుంటారా సార్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్? తక్కువ. ఆ, వాటిల్లో అంటే నాణ్యత పోయింది. అవును. ఏదో కాలం గడపాలి అన్న ఉద్దేశంతో ఉమ్, 1కి 10 వెయ్యటం. ఉమ్, ఈ కథల ఎంపిక కూడా బాగాలేదు. ఉమ్, ఎంతసేపు అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి. అంతే అండి. ప్రేమ. అది మన సమాజంలో లేక కాదు, అవునండి. జరక్క కాదు. ఉమ్, అది టీవీలో చూపించిన కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది. అవునండి. ప్రతిదానికి ఏదో వీడు డబ్బున్నవాడు డబ్బు లేని అమ్మాయిని, అవును. లేదా డబ్బున్న అమ్మాయి డబ్బు లేని వాడిని. ఉమ్, ఇది ఇంకా మీ శాంతి స్వరూపం మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది సార్? అంటే మార్నింగ్ లేవటం ఎలాగా? ఎన్ని మార్నింగ్ ఈవినింగ్? 4:30 5ంటికి లేస్తాను. ఓకే అండి. కాలు కుర్చీలు తెచ్చుకుంటారు. తీర్చుకుని సిద్ధపడి ఉమ్, వచ్చి కూర్చుని పూజ. పూజ చేసుకుంటాను. కాసేపు ఉమ్, తోచినవన్నీ కాసేపు చదువు మననం చేసుకుని ఉమ్, కూర్చుంటే మా వంటావిడ ఉంది, ఉమ్, వేడి కాఫీ ఇస్తుంది. ఉమ్, కాఫీ తాగి ఉమ్, 2 బిస్కెట్ ముక్కలు తిని ఓకే. పేపర్ చూస్తాను. పేపర్. ఓకే అండి. ఉమ్, ఆ రోజు పేపర్ చూస్తే ఉమ్. భయపడుతూనే చూస్తాను. ఎందుకంటే దాని నిండా ఉండేవి అబద్ధాలు, హత్యలు. అవును. సంచలనాలు. అవును. సరే అవి చూసి ఈరోజు యథార్థ వార్తలు ఏం జరిగింది చెప్పేవారు సార్. వీళ్ళు ఊహించి రాసేస్తారు. అసలు వార్తలంటేనే వాస్తవాలు. అవును. ఆ వాస్తవాల నుంచి ఉమ్, ఇప్పుడు వ్యాఖ్యల్లోకి వెళ్ళిపోయింది. ఉమ్. ఒక వార్త గురించి మీరేమన్నారు, వాళ్ళు ఏమన్నారు. అది సార్. అవును. ఇప్పుడు శాంతి స్వరూప్ గారు ఇలా అన్నారట, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? దానివల్ల అసలు అసలు విషయం వదిలేస్తారు. ఉమ్, అలా కాకుండా అందుకే రాగానే నేను వార్తలు పెట్టను టీవీలో. ఉమ్, ఈ భక్తులు పాటలు పెట్టుకుని ఓకే. కాసేపు నేను స్థిమితపడ్డ తర్వాత ఉమ్, ఓహో ఇప్పుడు వార్తలు చూడొచ్చు అనుకుంటే అప్పుడు పెడతాను. పెడతారు. ఉమ్, పెట్టంగానే తెలుస్తుంది వీడు హత్య చేశాడు, ఉమ్, వాడు దొమ్మి చేశాడు, ఉమ్, వీడు పార్టీ మారాడు. అది మధ్యాహ్నం భోజనం చేసి చేసి ఆ పేపర్ చదవలసిందంటే ఉమ్, ఏదైనా పుస్తకాలు చదువుకొని ఉమ్, అవి సాయంత్రం అయ్యేటప్పటికి ఆ. మళ్ళీ రొటీన్. టీ కాఫీ అలవాటు ఉందా సార్ ఇప్పుడు? ఈవినింగ్ తక్కువ. తక్కువ. నైట్ పడుకోవడం? 9:30 10ంటికల్లా పడుకుంటాను. ఉమ్, పడుకొని ఓకే అండి. అంటే నైట్ కూడా భోజనం చేస్తున్నారండి? మధ్యాహ్నం భోజనం తక్కువ. తక్కువ, ఏదో కొద్దిగా.
ఎనర్జీ. ఆ. అంటే ఇప్పుడు నిజానికి అక్కర్లేదు. అయితే ఈ సెల్లో సెల్లో యూట్యూబ్ అని ఉంది సార్. అటువంటి ఏమైనా చూస్తుంటారు సార్ యూట్యూబ్ కార్యక్రమాలు ఏమన్నా? అప్పుడప్పుడు ఎక్కువ కాదు, తక్కువ. ఇప్పుడు ఏమైందంటే యూట్యూబ్ పేరున ప్రతి వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. అవునండి. ఎవరికి తోచింది వాళ్ళు. అవును. దీంట్లో నిజం ఎంత, అబద్ధం ఎంత, అవునండి. చెయ్యదగింది ఉందా, ఇది చేస్తే ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా, అవి ఏమీ లేదు చేసేటువంటి. అది ఒక ఆవిడ ఉన్నారండి, అమ్మ మాట అని, ఆవిడ అమ్మ మాట అని, మామణి అని, పూల చొక్క రవిని అందరూ ఏం చేస్తారంటే ఈ రోజు ఏం జరిగింది చెప్పేస్తుంటారండి. అది కూడా జనాలు అందరూ ఇంట్రెస్ట్ చూస్తారండి. బ్యాంకాక్ పాప అని ఒక అమ్మాయి ఉందండి, ఆ బ్యాంకాక్ విషయాలు చెప్తుంది. హర్ష సాయి అని ఉంటాడండి, అతను ఒక 50,000 25,000 లేకపోతే ₹1,00,000 ఎవరికో ఇస్తాడు. అది ఒకటి చూపిస్తాడండి, అది అప్లోడ్ చేస్తాడు. ఇప్పుడు పాత రోజుల్లో ఇవి లేవు, కానీ దూరదర్శన్లో ఇలా ఉపయోగకరమైన వచ్చినాయి. ఎలా అంటే సాక్షి అనే ప్రోగ్రామ్, సాక్షి. అలాగే మీరు చెప్పి చూడండి నేను చేసి చూపిస్తాం. ఓకే, మీరు చెప్పండి మేము చేస్తాం, అలా అని ఉండేది. తర్వాత వీటన్నిటికీ పరాకాష్ట ప్రజలతో ముఖ్యమంత్రి అని. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ప్రతి సోమవారం నాడు స్టూడియోకి వచ్చి కూర్చుని ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తూ 6 ఏళ్ళు చేశారు. నేనే సంధానకర్తగా ఉన్నాను. ఓకే. ఫోన్లో అడగటం. ఈ సాక్షి అనే కార్యక్రమం ఏంటి, వింతలు విశేషాలు అన్ని క్రోడీకరించి వాటిని సంకలనం చేసి ప్రసారం చేయటం. అలాగే మీరు చెప్పండి మేము చేసి చూపిస్తాం, మీరు సమస్య చెప్పండి, దానికి సంబంధించిన పరిష్కారం మేము మినిస్టర్ గారినో కార్యదర్శినో పిలిచి మాట్లాడతాం. అంటే వారి దృష్టికి తీసుకెళ్తారు మీరు. తీసుకెళ్తాం. ఇలా జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే వీటన్నిటికీ ఒక వాణిజ్య దీన్ని తోడిచ్చారు. అదే కమర్షియల్ అండి. ఈ దీంట్లో ఈ చీర విలువ ఎంతో చెప్తే మీకు ప్రైజ్ ఇస్తాము, అవును, ఈ ప్రశ్నకి ఇంత ఇస్తాము, ఆ ప్రశ్న అంటే ఏంటి, ప్రలోభ పెడుతున్నారు ప్రోగ్రామ్ చూడమని. పట్టు చీర పట్టుకుంటే 10,000 అంటాడు, అది కొంటే 5,000 కూడా పనికిరాదు. అట్లా అంటే వాళ్ళ వ్యాపార అభివృద్ధికి ఇది అది ఎంతగా వెళ్ళిందంటే టెలివిజన్ని సినిమాలకి వాడుకగా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఒక సినిమా విడుదలవుతుంది రేపు, ఇవాళ దానికి విడుదల ముందు రోజు వేడుక అంటాడు. ఏముండదు, ఓ 10 మంది కలిసి డాన్స్ అని అటు ఇటు ఎగురుతారు. అందులో ఉన్న ఆర్టిస్టులు 3-4 వస్తారు. మీరు నన్ను పొగడండి, నేను మిమ్మల్ని పొగుడతా. పరస్పర పురస్కారం. పరస్పర పురస్కారం బాగుందండి. ఇది అందరూ పొగుడుకున్న తర్వాత చివరికి దండలు వేసుకొని వెళ్ళిపోతారు. అది ఇదంతా టీవీ న్యూస్ ఛానల్లో ఇస్తాడు, 2 గంటలు 3 గంటలు. అంత అవసరమా? అది న్యూసా? అది దీనికి వాళ్ళు టికెట్లు పెడతారు, అది తోసుకుని ఈ అభిమానులందరూ కొట్టుకుంటారు, దాంట్లో ఒకళ్ళు ఇద్దరు పోతారు. అది ఇవన్నీ అవసరమా? కాదు కదా. అలా ఒక చాలా విలువైన మాధ్యమాన్ని దీనికి వాడుతున్నారు. అది బాధ. అలాగే 4 నిమిషాల్లో 40 వార్తలు టక 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 ఫాస్ట్ గా అనమాట అండి. అవును, మీరు ప్రశాంతంగా ఎక్కడ శాంతి స్వరూప్ గారి న్యూస్ ఎక్కడ ఇది ప్రశాంతం లేకుండా ఉంటుందండి ఇక్కడ. అర్థం కాదు. కరెక్ట్ అండి, అది కూడా ఫాస్ట్గా నేను 2-3 సార్లు నాకు అర్థం లేదండి. నాకు ఒకసారి నేను ఏదో ఫంక్షన్ తీసుకెళ్ళారు, అక్కడ కూర్చుంటే ఈ వేగంగా చదివే వాళ్ళు వచ్చారు. వేగంగా చదువు వాళ్ళ పేరు నాకు తెలియలేదు. వాళ్ళు వచ్చి నమస్కారం అండి, అమ్మ నమస్కారం, క్షమించండి అమ్మా మీ పేరు తెలియలేదు అంటే అదేంటి సార్ గుర్తుపట్టలేదు తల్లి అంటే మేము దీంట్లో ఫలానా ఛానల్లో చేస్తామమ్మా, మీరు చెప్తే కానీ తెలియట్లేదు తల్లి, ఎక్కడైనా అర్థమైతే కదా, మీరు పరిగెడుతూనే ఉన్నారు అంటే ఏం చేయాలి సార్, అర్థమైతే మళ్ళీ చూడరు కదా. అర్థమైతే మళ్ళీ చూడరు, అందుకని అట్లా చదువుతారట. అట్లా మీకు బాగా సంతోషం కలిగిన సంఘటనలు అంటే జీవితంలో కానీ న్యూస్ చదివినప్పుడు కానీ అలాగే బాధ కలిగిన సంఘటనలు ఉన్నాయి సార్? సంతోషం కలిగిందంటే బాగా సంతోషం ఉద్యోగం వచ్చినప్పుడు
అలాగే 1983లో ఆ, మనం ప్రపంచ కప్ గెలిచాం మొదటిసారి. క్రికెట్, అవునండి. కపిల్ దేవ్. కపిల్ దేవ్. అది ఆ వార్త మీరు చదివారా సార్ అది? ఆ? ఆ. కానీ మరి ఒళ్ళు గగురుపోవటం ఇవన్నీ ఎలా చదివారు? అవి కంట్రోల్ చేసుకోలేము. చాలా బాధ కలిగించింది ఏంటంటే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య చాలా పొద్దున చాలా దారుణంగా. అవును, వాళ్ళ బాడీ గార్డ్లే. ఆవిడ అంగరక్షకులే. 16 గుళ్ళు. అది 10 రోజుల పాటు చెప్పాల్సి వచ్చింది. ఆవిడ ఇది కూడా వెంటనే ప్రకటించలేదు, ఆపారు. అవును. అలాగే రాజీవ్ గాంధీ హత్య, అది కూడా మీరు కూడా చెప్పారు అన్నమాట. ఓకే అండి, చాలా బాధాకరంగా. దానికి తోడు చివరిలో రాజశేఖర రెడ్డి గారి విమాన ప్రమాదం. అప్పుడు కూడా మీరు చదువుతున్నారు వార్తలు? ఓకే అండి. అది చదివి తర్వాత నేను అమెరికా వెళ్ళాను మా పిల్లల దగ్గరికి. ఓకే అండి. ఆ రోజు చదివేసి అది కూడా పొద్దున మిస్ అయింది ఫ్లైట్. ఓకే అండి. సాయంత్రం దాకా చెప్పనివ్వాల, సాయంత్రం చెప్పారు, రోసయ్య గారు వచ్చి చెప్పారు. ఓకే అండి. అట్లా అంటే ఇవన్నీ అంటే ప్రపంచ స్థాయి నాయకుల గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు అంత దారుణంగా హత్య చేయబడ్డారు. అది చాలా బాధాకరం. వీటన్నిటికంటే మించి 77లో దివి తాలూకాలో ఉప్పెన వచ్చి కొన్ని వేల మంది చచ్చిపోయారు. రోజు మా కెమెరా టీం వెళ్ళేది, అక్కడ షూట్ చేసేవాళ్ళు. అప్పుడు ఎలక్ట్రానిక్ కెమెరాస్ కాదు, పెద్దవి ఆరిఫ్లెక్స్ అని ఉండేవి. ఇంత ఉంటుంది, ఒక్కొక్కటి 25 కేజీలు ఉంటుంది. అది మోసుకుంటూ మా కెమెరాని వెళ్ళేవాళ్ళు. ఆ నీళ్ళల్లో వెళ్తే కాలు పెడితే అన్ని కళేబరాలే. ఆ నీళ్ళల్లో ఉండి అవి షూట్ చేసి తీసుకొచ్చి చాలా బాధాకరమైన. అప్పుడు ఎంవి కృష్ణరావు గారని మినిస్టర్ ఉండేవారు. ఆయన అక్కడ ఉండి వీళ్ళకి ఇళ్ళు కట్టించి ఇవి చేసి, ఏవిఎస్ రెడ్డి గారని కృష్ణా జిల్లా కలెక్టర్, ఆయనకి హ్యామ్ రేడియో అని ఉండేది. అదే అంటే ఇప్పుడు మన మొబైల్ లాగా అది పెట్టుకుని వర్క్ చేసి తర్వాత ఈ జాలర్లు వీళ్ళకి ఇళ్ళు కట్టించారు. అందువల్ల ఇప్పుడు ఉప్పెన వచ్చినా అంత ఇబ్బంది ఉండదు. అంటే ముందే తెలిసిపోతుంది, ముందు తెలిసి ఆ ప్లేస్ ని ఖాళీ చేస్తారు. ఖాళీ చేస్తారు. అప్పుడు ఏంటంటే ఇళ్ళు లేవు, ఇంత టెక్నాలజీ లేదు. ఇంకా మీరు మొట్టమొదట్లో దూరదర్శన్కి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళేవారు సార్? మీకు ఏంటి ట్రాన్స్పోర్ట్ ఎలా ఉండేది? అంటే మోటార్ సైకిల్, స్కూటర్ ఉండేది. స్కూటర్ ఉండేది. ఓకే. తర్వాత కారు కొనుక్కున్నాను. తర్వాత కారు కొనుక్కున్నారు. మేకప్ అండి? అక్కడ మేకప్ ఆర్టిస్ట్ ఉంటాడుగా. మేకప్. ఓకే అండి. మేకప్ మ్యాన్ ఉండేవారు. మేకప్ బాలి అని కాశ్మీర్ అతను. ఓకే. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా, అవునండి, ఎక్కడి నుంచైనా ట్రాన్స్ఫర్ చేస్తారు. అతన్ని కాశ్మీర్ నుంచి పంపించారు. అతను ఎప్పుడు అంటుండేవాడు, శాంతి నేను కాశ్మీర్ వెళ్ళిపోతా, కాశ్మీర్. వాళ్ళు మేకప్ వేసాము. ఓకే అండి. అంతేగాని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఏమి మీకు ప్రొవైడ్ చేయలేదు దూరదర్శన్ వాళ్ళు. మనం వెళ్ళాలి. ఇంకా ఆ చివరిగా మీరు మన దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే, సంతోషం కూడా కరువు అయింది సార్. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, సంతోషంగా ఉంటున్నారు సార్. సంతోషంగా ఉండాలంటే అసలు ఏంటి, పద్ధతి ఏంటి? ఆనందంగా సంతోషంగా నాకు తోచిన ఒక 3 వాక్యాలు ఉన్నాయండి. ఓకే. ఒకటి, నిన్నటి గురించి నిరాశపడద్దు. ఓకే, నిన్నటి గురించి నిరాశపడద్దు. రేపటి గురించి అత్యాశపడద్దు. ఓకే, రేపటి గురించి అత్యాశపడద్దు. ఈనాటి గురించి ఆవేశపడద్దు. ఓకే, ఆవేశపడద్దు, ఆందోళన వద్దు. దానివల్ల నువ్వు చెయ్యవలసిన సమయంలో సరిగ్గా చెయ్యగలుగుతావు. అది నిన్నటి గురించి ఆలోచిస్తే అలా పోయింది ఇలా పోయిందని నీరసపడి నిస్పృహ వస్తుంది. రేపటి గురించి అలా ఉండాలి ఇలా ఉండాలి నీ శక్తికి మించి ఆలోచిస్తావు. వద్దు, ఇవాళ కూడా చెయ్యవలసింది నీ శక్తి ఎంత చేయగలవు అది చెయ్యి. చేసేది చిత్తశుద్ధితో చెయ్యి. అప్పుడు సంతోషం నీకు సదా అందుబాటులో ఉంటుంది. ఇదండి ఒకప్పటి దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.